నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు చూసేసే ఉంటారు, ఆల్రెడీ తమిళలో అయితే చూసేసారు కదా, మీకు అర్థమైపోయే ఉంటుంది. సో నా 2 సి సెక్షన్ల డెలివరీస్ అనుభవాలు అనేది మీకు చెప్తాను. సో అనుభవాలు అంటే ఏంటంటే కనుక అసలు ఎట్లా ఫస్ట్ నుంచి కూడా మీకు డీటెయిల్గా చెప్తారనమాట. సో వీడియో చూడబోయే అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మని ప్రెస్ చేశారంటే అలా నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు ఇస్తారని, నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెంటనే వెళ్ళిపోదాం. సో నా ప్రెగ్నెన్సీ జర్నీ ఏంటంటే కనుక 2019లో నాకు నవంబర్లో కన్సీవ్ అయిందండి ప్రెగ్నెన్సీ అనేది. సో అంటే నవంబర్లో కన్సీవ్ అవ్వడం అంటే అప్పుడు తెలియలేదు. సో తర్వాత డేట్ మిస్ అయిన ఒక 1 వీక్కి అట్లా చెక్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందనమాట. మా బాబు ఫస్ట్ డెలివరీ. సో మీ అందరికీ తెలుసు 2019లో కోవిడ్ అనేది వచ్చిందని. సో అయితే ఫస్ట్ ఒక 3 మంత్స్ అనుకుంటా, 3 మంత్స్ అనేది బాగానే జరిగింది. హాస్పిటల్కి వెళ్ళాను. నాకు మా బాబు కన్నా అంతకుముందు ఒకటి మిస్క్యారేజ్ అయింది కాబట్టి సో అక్కడ ఎక్కడైతే చూపించుకున్నానో అక్కడే హాస్పిటల్కి వెళ్ళాను. సో ఇంజెక్షన్స్ అనేవి ఇచ్చారు. సో అంతా కూడా నార్మల్గానే ఉందమ్మా, వెంటనే స్కాన్ చేసేసారు. సో అంతా నార్మల్గా ఉందమ్మా, బాగుంది, చక్కగా ఉంది అనేసి అయితే చెప్పారు. సో నాకు అప్పటికి ఏజ్ వచ్చేసి 19 ఇయర్స్ అనమాట, నాకు 19 సంవత్సరాలు అప్పటికి. అయితే 2018లో పెళ్ళైంది, 2019లో కన్సీవ్ అయ్యాను. సో నాకు అప్పటికి వచ్చేసి 19 సంవత్సరాలు. అయితే ఫస్ట్ 3 నెలలు బాగానే ఉందండి, బాగానే చూపించుకున్నాను, అంతా అయింది. 5 నెలల వరకు కూడా బాగానే, అంటే అప్పటికి 3 నెలల వరకు బాగానే ఉంది. తర్వాత కొంచెం కరోనా అనేది వచ్చింది అప్పుడప్పుడే. 5 నెలల వరకు కూడా సేమ్ అదే హాస్పిటల్, అంతా బాగానే ఉంది. తర్వాత సడన్గా 6 నెలలు వచ్చింది. హాస్పిటల్ అనేది నేను చూపించుకునే హాస్పిటల్ అనేది చూడట్లేదు డాక్టర్ అమ్మగారు అనేసి అన్నారు. ఎందుకంటే కొంచెం ఆవిడ ఏజ్డ్ పర్సన్ అనమాట. సో మా మమ్మీ అక్కడే చూపించుకున్నారు, అంటే నేను అక్కడే పుట్టాను అనేసి మా పిల్లలు కూడా అక్కడే పుట్టాలి అన్న ఒక ఉద్దేశంతో, అంటే బాగా చూస్తారండి, బాగా అసలు ఆవిడ చేయి కూడా చాలా మంచిది. సో అందుకే మా అమ్మ అక్కడ తీసుకెళ్ళింది. అయితే కొంచెం పెద్ద వయసు రావడంతో వాళ్ళు కొంచెం ఏంటంటే ఇంకా హాస్పిటల్ అనేది ఇంకా మూసేస్తారు. అప్పుడేం చేసాం, ఇంకొక హాస్పిటల్కి అనేది అంటే ఆల్రెడీ అక్కడ 6 నెలల నాకు టిఫా స్కాన్ కూడా అయిపోయింది, అవయవాల స్కానింగ్ ఇవన్నీ కూడా అయిపోయినాయి. అన్ని టెస్టులు, అంతకుముందే టెస్టులు గట్ట అన్నీ అవి చేసేసారు. 6 నెలలకు 5వ నెల లాస్ట్లోనూ 6వ నెల ఫస్ట్లోనూ అన్నీ కూడా అయిపోయినాయి. ఇక తర్వాత ఇంక వీళ్ళు చూడట్లేదు కదా అనేసి ఇంకొక హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఇంకెక్కడిది అక్కడే కదా. సో వాళ్ళు ఈ టెస్టులన్నీ మాకు కుదరదు అనేసి ఫస్ట్ నుంచి మళ్ళీ టెస్టులన్నీ చేశారనమాట. సో టెస్టులన్నీ చేయడం వల్ల చాలా ఇదైపోయింది, ఇబ్బంది అయ్యేసరికి సో ఇలా కాదులే అనేసి మేము మళ్ళీ అక్కడే చూపించుకున్నాం. ఒక 2 నెలలు అయితే అక్కడే చూపించుకున్నాం. తర్వాత ఏం చేసామంటే గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్ళామన్నమాట. సో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చెక్ ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే నార్మల్గా అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్ళాము. తర్వాత అట్లా అవుతుంది. సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మంచి క్వారంటైన్, అసలు ప్రెగ్నెన్సీ లేడీస్ని కూడా బయటికి అంటే డాక్టర్ అపాయింట్మెంట్స్కి వెళ్ళడానికి కూడా అనుమతి లేనట్లుగా భయం వేసేసి, అసలు ఎక్కడ కొట్టేస్తారని పోలీసులకు టాప్ చేసేవారండి, పెద్ద పెద్ద లాఠీలు ఉండేవి, ఎక్కడ కొట్టేస్తారని భయం వేసేసి ఇట్లా ప్రెగ్నెంట్ అండి అంటే పొట్టవి కనిపించాయి కాబట్టి సో ఎక్స్క్యూజ్ చేసేవాళ్ళండి. అయితే ఇక్కడ మా ఊరు నుంచి మా అమ్మ ఊళ్ళు 45 కిలోమీటర్స్ అనమాట. సో అంత దూరం ట్రావెల్ చేయాల్సి వచ్చింది. తర్వాత 8th మంత్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను, బాగానే ఉంది. 9th మంత్ వచ్చేసింది. నొప్పులు వస్తూ ఉంటున్నాయి, కొద్దిగా ఫాల్స్ పెయిన్స్లో వస్తున్నాయి, కొద్దిగా బిగపెడుతుంది పొట్ట, అన్నీ అవుతున్నాయి. అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి మమ్మీ చెకప్కి తీసుకెళ్తే చెక్ చేశారు. సో చెక్ చేసి నార్మల్ డెలివరీ అవ్వదు, ఆపరేషనే పడుతుంది, సో ఇక్కడ మేము చెయ్యమనేసి చెప్పేస్తే ఇంకా నాకు అట్లాగే ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. నొప్పి వస్తూనే ఉంటుంది కానీ నడుచుకుంటాను వెళ్ళాను, కొంచెం పర్లేదు. మా మమ్మీ నేను అంటే మా డాడీ మా అన్నయ్య వీళ్ళందరూ కూడా లారీ డ్రైవర్స్ కాబట్టి సో ఎవరు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కాదండి. సో వెళ్తే మా హస్బెండ్ కూడా అక్కడికి అడుగుతున్నారు, నీకు ఏమన్నా డెలివరీ అయ్యేలా ఉంటే కానీ నేను ఉండిపోతాను అంటే, తను బయటకు విజయవాడ వెళ్ళే పని ఉందనేసి అన్నారు. లేదు నాకు ఇంకా అవ్వదులే, నువ్వు విజయవాడ వెళ్ళొచ్చేస్తావులే అని నేను చెప్పాను అనమాట. చెప్తే లోపు ఏమైంది, ఇంకా ఆ రోజు కొంచెం నైట్గా నొప్పులు వస్తుంటే హాస్పిటల్కి వెళ్తే ఇట్లా నార్మల్ డెలివరీ అవ్వదు అని చెప్పేసరికి ఇంకా చూస్తున్నాను
చూపించుకున్నాం. ఆల్రెడీ అక్కడ ఇంకొక ప్రైవేట్ హాస్పిటల్‌లో చూపించుకున్నానని చెప్పాను కదా! 6 నెలల నుంచి. సో, అక్కడ అడిగితే ఇంకా ₹1,00,000 అట్లా అయిపోతాయి అన్నారు. సో, అలా అయిపోతాయి అంటే ఇంకా వాళ్ళకి అదే కదా! సో, ఆపరేషన్ అనేసరికి అలా అవుతదంటే అప్పుడు ఇంకా ఏం చేసాం, ఇంకొక ప్రైవేట్ హాస్పిటల్ చుట్టాలే అడ్వైస్ ఇచ్చారనమాట. సో, ఇట్లా పలానా హాస్పిటల్‌లో చేస్తున్నారు. చాలా బాగా చేస్తారు అంటే ఆయన మగతనేనండి. సో, మగవాళ్ళే నాకు ఆపరేషన్ అయితే చేశారు. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళనమాట. సో, వాళ్ళకి కూడా చాలా అనుభవం ఉంది. ఏదో అంటారు కదా! సో, ఫస్ట్ నేను ఎక్కడైతే అంటే అనుభవం ఉంది, మంచిగా హస్తవాసి మంచిదని ఎలా అయితే వెళ్ళానో, లాస్ట్ నా డెలివరీ ఏంటంటే మంచిగా అనుభవజ్ఞులైన డాక్టర్ చేతిలోనే నాకు డెలివరీ అనేది అయ్యిందనమాట. సో, చాలా చక్కగా అంటే పాతకాలం వైద్యుల్లా చేసి చాలా చక్కగా డెలివరీ అనేది అయిపోయింది. ఆపరేషన్ అనేది చేసేసారు. నైట్ 9:30 లోపు ఆపరేషన్ అయితే అయిపోయింది. నీకు ఆడపిల్ల పుట్టిందమ్మా అని ఏడిపిస్తున్నారు. లేదు నాకు మగపిల్లడే పుడతాడని నేను ఖచ్చితంగా చెప్పేశాను. సో, అయితే అంటే మగపిల్లాడు పిచ్చని కాదండి. నాకు అమ్మవారు అనేది చెప్పారనమాట. సో, అందుకనేసి నా అమ్మ మాట నాకు తప్పవదు. నాకు మగపిల్లాడే పుడతాడంటే వాళ్ళు నీకు మగపిల్లాడే పుట్టాడులే అన్నారు. నా దగ్గర తీసుకొచ్చారు. భలే మూమెంట్ అనిపించింది. సో, ఫస్ట్ అయితే ఆపరేషన్ చేయకముందు కొన్ని టెస్టులు అనేది చేశారనమాట. నాకు కరోనా టెస్ట్ కానీ ఏమీ చేయలేదండి. నిజంగా డాక్టర్ గారు చాలా నాకు అది వన్ థింగ్ మంచిదనిపించింది. నాకేంటంటే ముక్కులో గట్ట పెట్టేసేవారు కదా! నేను భయపడిపోయేదాన్ని. సో, ఎక్కడ టెన్షన్ వచ్చేసి బీపీలో ఎక్కువైపోతాయి అని భయమేసేది. అంతా నార్మల్‌గా ఉండేదాన్ని. నార్మల్ వెయిట్ ఉండేదాన్ని. బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, ఏమీ లేదు. అంతా కూడా బాగుంది. సో, బ్లడ్ కూడా చెక్ చేశారు. బ్లడ్ అనేది 11 పాయింట్స్ ఉంది. సో, ఓకే ఆపరేషన్ టెస్టులు చేశారు. 11 పాయింట్స్ అనేది బ్లడ్ ఉంది. సో, ఆపరేషన్స్ చేసేయచ్చు అనేసి చెప్పి కొంచెం పేకి మెడయి చుట్టుకున్నట్లు ఉన్నాయి గట్టా అన్నారు కానీ బేబీ బయటకు వచ్చారు కదా! ఏమీ లేదులేండి. చక్కగా వచ్చేసాడు అనమాట మా పిల్లోడు. సో, తర్వాత ఇంకొక రూమ్‌లోకి తీసుకెళ్ళి ఇనోమా చేశారండి. సో, ఇనోమా చేసిన తర్వాత అంటే ఇది కొంతమందికి ఉపయోగపడుతుంది అనేసి నేను చెప్తున్నాను. ఇనోమా చేసిన తర్వాత నీరసం వచ్చేస్తుంది అనమాట. నేను ఏం చేశాను, వాష్‌రూమ్‌కి తలుపేసేసుకుంటే మా మమ్మీ వచ్చి తలుపేసుకోకమ్మా కళ్ళు అవి తిరుగుతాయి అని చెప్పిందనమాట. సో, ఎవరికైనా యూజ్ అవుద్దని చెప్తున్నారు. సో, వాళ్ళు చక్కగా మనకి ప్రైవేట్ పార్ట్‌లో చక్కగా అంతా క్లీన్ చేసేసి అంతా ఇది చేసి మన హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్ళిపోయారు. బేబీ అనేది నాకు చక్కగా చేతుల్లోకి అయితే వచ్చేసింది. సో, మా హస్బెండ్ అనేది ఎందుకే డెలివరీ అవ్వదన్ను అయిపోయింది కదా అనేసి అన్నారనమాట. మన చేతుల్లో ఉంటుందా ఇంకా. సో, అట్లా అయ్యింది. తర్వాత సెకండ్ డెలివరీ వచ్చేసి మా పాప 2022 నవంబర్లో పుట్టిందండి మా పాప అయితే. మా బాబు 2020 జూలైలో పుట్టారు. జూలై 3. మా పాప అయితే నవంబర్ 2022 జూలై 3 అనమాట. ఇద్దరికి 2 years 4 months గ్యాప్ అనమాట. సో, పాప ఎట్లా అంటే పాపకి చక్కగా అంతా కూడా నేను వాలంటరీ కింద చేసేదాన్నండి. సో, మనకి ఆరోగ్యశ్రీలు ఇవన్నీ కూడా బాగుండేవి కాబట్టి సో, నేను ఫస్ట్ అయితే ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్ళాను. మా ఊర్లో ఇంకొక హాస్పిటల్‌కి అంటే నాకు మా అబ్బాయి డెలివరీ చేసిన అతని దగ్గరికి వెళ్దామంటే ఆయన ఎక్స్‌పైర్ అయిపోయారు. సో, అప్పటికే అందుకే ఇంకొక హాస్పిటల్‌కి వెళ్ళాము. అక్కడే మంచిగా ఆపరేషన్స్ అవి చేసే హాస్పిటల్ అనమాట. సో, అక్కడికి వెళ్తే వాళ్ళ దగ్గర చూపించుకుంటూనే నాకు పలానా ఊళ్ళో ఇట్లాగా మంచిగా చేస్తారు. ప్రైవేట్ హాస్పిటలే మంచిగా ఉంటుంది. ఇలా ఆరోగ్యశ్రీ అక్కడ ఉంది అంటే ఫ్రెండ్ ద్వారా గూగుల్‌లో గట్రా చెక్ చేసుకుంటే కనుక నాకు తెలిసి అక్కడి వరకు వెళ్ళాననమాట నేను. 5th మంత్లో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు అన్నీ ఇంకంతా ఫ్రీయేనండి. సో, స్కానింగ్‌లుగా ఫస్ట్ మట్టికి టెస్టులకి గట్టా ఒక 2,000, 3,000 అయినాయి అంతే. తర్వాత అంతా కూడా ఫస్ట్ టెస్టులు అవి చేశారు. ఒక 3,000 అంతా అయినాయి. అంతకు మించి షుగర్ టెస్టులు అన్నీ చేశారు. సో, అంతా కూడా నార్మల్‌గా ఉంది. ఏమీ లేదని చెప్పారు. సో, తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళేదాన్ని. నువ్వేమీ అంత దూరం నుంచి అస్తమాను రాకమ్మా ప్రెగ్నెన్సీతో. ఇప్పుడు వచ్చావు కదా! మధ్యలో ఒకసారి రా, మళ్ళీ డెలివరీ టైంలో డెలివరీ అంటే 9 నెలలు అలా వచ్చాక వస్తూ ఉంది కానీ అనేసి డాక్టర్ గారు అయితే చెప్పారండి. డాక్టర్ అమ్మ గారు అయితే చాలా క్లోజ్‌గా మాట్లాడారు. చక్కగా వర్తిని మేడము. నాకు పేరు కూడా బాగా గుర్తుండిపోయింది ఆవిడది. సో, అయితే చక్కగా వెళ్ళేదాన్ని. బయట అంతా కూడా మనకి ఓపీ రాసుకున్న చోట అంతా చెక్ చేసేవారు. బీపీ వెయిట్ ఇవన్నీ కూడా. తర్వాత నార్మల్గా మనం ఎప్పుడు చెకప్కి వెళ్ళినా సరే స్కాన్ అంటే వాళ్ళ దగ్గర అన్ని ఎక్విప్మెంట్ అంతా ఉండేదన్నమాట. బేబీ ఎలా ఉంది ఇవన్నీ కూడా అంతా చూసేసేవారు. కొంచెం నాకు ఏంటంటే ఉమ్మనీరు అనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట. మరీ ఎక్కువేం కాదు, కొంచెం ఎక్కువ ఉంది. సో, తర్వాత ఇంకా 9 నెలల చెకప్కి వెళ్ళినప్పుడు ఒక వారం వెళ్ళినప్పుడు
ఇంకా లేదేమో టైం ఉందని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ మేము నార్మల్గా మళ్ళీ చెకప్‌కని వెళ్ళేసరికి ఇంకా ఆపరేషన్ డేట్ అనేది ఇంకా చేసేయచ్చమ్మా. ఆపరేషన్ అనేది కొంచెం ఉమ్మనీరు అనేది ఎక్కువ ఉంది కాబట్టి ముందే చేసేయచ్చు ఆపరేషన్ అనేది అనేసి ఇంకా అప్పటికప్పుడు జాయిన్ అయిపోమన్నారు. మేమైతే ఏమీ తెచ్చుకోలేదు. మా హస్బెండ్‌కి ఫోన్ చేసి, మా అన్నయ్యకి ఫోన్ చేసి హడావిడి. సో మా అన్నయ్య అయితే అన్ని బట్టలు గిట్టలు అన్నీ కూడా అంటే మా మమ్మీ ఆల్రెడీ అన్నీ సర్దే పెట్టేసిందండి. సో అదొక అడ్వాంటేజ్. మా మమ్మీ ఏంటంటే ఇంకా నన్ను 8వ నెలలో పురుడుకి తీసుకొచ్చిన తర్వాత 9వ నెల రాగానే అన్నీ సర్ది పెట్టేసేది మా మమ్మీ. అంటే ఎవరైనా తీసుకురావడానికి ఈజీగా ఉంటుందనేసి. సో అలాగే చక్కగా అవన్నీ చెప్తే మా అన్నయ్య తీసుకొచ్చేసాడు చక్కగానే. తర్వాత మా హస్బెండ్ నన్ను ఇంకా వాళ్ళు చక్కగా ఇనుమ కట్ట అన్నీ కూడా అంతా కూడా చేసేసిన తర్వాత వాళ్ళు ఆపరేషన్ థియేటర్కి అయితే తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈలోపు మా హస్బెండ్ వచ్చారు. నన్ను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తుంటే మా హస్బెండ్ వచ్చారు. సో నాకు మా హస్బెండ్ వచ్చింది కూడా తెలియదు. నేను వెళ్ళిపోయి వచ్చినట్టున్నారు. తర్వాత చక్కగా సరదాగా మాట్లాడుతూ అంటే అక్కడ ఒక డాక్టరు మీది ఏ ఊరమ్మ అని అడిగితే మా అత్తయ్య గారు ఊరు అది చెప్తే మాది అక్కడేనమ్మా ఊరు కట్టని సరదాగా మాట్లాడి మొత్తం ఇండక్షన్ మర్చిపోయానంటే చెప్పడం. వెన్నుపూసకు అనేది ఇండక్షన్ ఇస్తారు. నాకు ఫస్ట్ డెలివరీ అప్పుడు ఇచ్చారు, 2వ డెలివరీ అప్పుడు కూడా ఇచ్చారనమాట. సో ఇచ్చి తర్వాత మనకి ఇంకా మొత్తం అనేది ఒక కరెంట్ షాక్ కొట్టినట్టు జుమ్ అని అంటది నిజంగానే. సో కొంచెం పెయినే అనమాట అది. తర్వాత వచ్చేసి ఆపరేషన్ అయితే చేసేసారు. చక్కగా మాట్లాడుతూనే ఆపరేషన్ అవి చేస్తున్నారు. బేబీని బయటికి తీశారు. నీకు ఎవరమ్మా ఫస్ట్ అని అడిగారు. బాబండి అన్నాను. గంగరాట్సమ్మ ఇప్పుడు నీకు ఆడపిల్ల పుట్టిందనేసి తీసుకొచ్చి నా దగ్గర చూపించారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే బేబీ చాలా కొంచెం వీక్గా ఉన్నట్టు అనిపించిందండి. బేబీ వెయిట్ వేసుకురమ్మంటే 2.5 ఉంది మేడం అన్నారు. నర్స్ ఏంటి ఈ పిల్ల 2.5 ఉందా అనేసి డాక్టరే షాక్ అయింది. ఎందుకంటే ఇది ఒక కేజీ బేబీలో పుట్టిందనమాట. కానీ 2.5 కేజీ వెయిట్ అయితే ఉంది. మా బాబు 2.5, మా పాప 2.5 కరెక్ట్ వెయిట్లో పుట్టారు ఇద్దరు కూడా. సో అయినా సరే కొంచెం ఉమ్మనీరు ఎక్కువ ఉందని చెప్పాను కదండి. కొంచెం ఉమ్మనీరు తాగింది అనేసి 2 డేస్ అయితే బాక్స్లో పెట్టడం జరిగిందనమాట. సో బాక్స్లో పెట్టిన తర్వాత మీకు ఒకవేళ బేబీకి కూడా ఆరోగ్యశ్రీ కావాలంటే కనుక మీరు ఇక్కడ 20 డేస్ అలా స్టే చేయవలసి వస్తుంది అన్నారు. మా మమ్మీ అన్నారు లేదండి అన్ని రోజులు ఉండమనేసి బేబీకి ఆ 2 డేస్ 15,000 ఎంతో ఖర్చు అయ్యండి. సో కట్టేసి మా అమ్మ అయితే మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చేసింది అనమాట. సో తర్వాత ఇక్కడ నార్మల్ స్టిచ్చెస్ అంటే 5వ రోజే పంపేశారు. స్టిచ్చెస్ విప్పించుకోవడానికి మళ్ళీ రావాలన్నారు. లేకపోతే మీరు అక్కడ హాస్పిటల్ ఎక్కడైనా ఇప్పించుకోవచ్చు అన్నారు. సో అక్కడ మేము మా అమ్మ ఇంటికాడే ఊళ్ళోనే హాస్పిటల్ హెడ్ నర్స్ అనేది తెలిస్తే మాకు సో ఇంటికి రమ్మంటే వచ్చి చక్కగా ఆవిడ ఇప్పేశారనమాట. చక్కగా అంతా మాడిపోయిందమ్మ బాగుంది అని చెప్పారనమాట. సో ఇదండి నా 2 C-సెక్షన్ల స్టోరీ అనమాట. సో ఇట్లా అయితే జరిగింది. సో నన్ను మా పాప పుట్టిన తర్వాత నన్ను రూమ్లోకి తీసుకొస్తుంటే అప్పుడు నేను మా హస్బెండ్ని చూశాను. ఐసీయూ డోర్ దగ్గర ఉన్నారనమాట. సో ఇదనమాట నా 2 C-సెక్షన్ల స్టోరీ. సో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఎందుకంటే కనుక ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే మనకి ఇనోమా చేస్తారు, ఆపరేషన్ అయితే ఇనోమా చేస్తారు. మనకి అంతా కూడా ప్రైవేట్ పార్ట్లో కూడా అంతా కూడా వాళ్ళే క్లీన్ చేస్తారు. ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. చక్కగా తర్వాత టెస్ట్లు గట్ట అన్నీ చేస్తారు. బ్లడ్ ఎంత ఉంది ఇవన్నీ కూడా చూస్తారు. బ్లడ్ తక్కువ ఉంటే కనుక బ్లడ్ రెడీ చేసుకోవాలి గట్ట ఇవన్నీ కూడా మనకి చెప్తారు. సో ఇదంతా కూడా ఎవరికైనా యూజ్ అవుద్ది అనేసి నేను ఈ నా 2 డెలివరీ స్టోరీ అనేసి మీతో షేర్ చేసుకోవడం జరిగింది. సో తర్వాత ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తారు. చక్కగా మనకి మత్తు ఇండక్షన్ అంటే వెన్నుపూసకాయ ఇండక్షన్ అనేది ఇస్తారు. సో కొంచెం అది మనకి కరెంట్ షాక్ కొట్టినట్టు జిజ్జి అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే మనకి చక్కగా తప్పదు, ఇంకా ఆపరేషన్ వాళ్ళకి తప్పదు. సో అట్లా చేసిన తర్వాత చక్కగా ఆపరేషన్ అనేది తీసి మన బేబీ అనేది మనకి సేఫ్గా ఇస్తారనమాట. మనకు కూడా సేఫ్గా అన్ని కూడా చూస్తారు. సో ఇది ఎవరికైనా యూజ్ అవుద్ది అనేసి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది అనమాట. ఏమైనా తప్పుగా మాట్లాడితే కనుక సారీ. సో ఎవరికైనా యూజ్ అవుతే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.